యువజన కాంగ్రెస్ పార్టీ వారికి సీట్లు ఎందుకు ఇవ్వద్దు, టికెట్లు ఎందుకు ఇవ్వద్దు, యువజన కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకు అడగద్దు? నేను ఇవాళ అడుగుతున్నా, ఇవాళ నేను అధికారబద్ధంగా ఏ పార్టీలో జాయిన్ కాలే, నేను నా పదవికి రిజైన్ చేసిన. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చింది కదా, అధికారంలోకి రావడం కోసం ఇవన్నీ చెప్పిన మాటలు. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం 5 సంవత్సరాల పాటు ఎవరు పోదు, ఎటు పోదు కదా అన్న వెంకటేష్ అన్న గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నేను అనేక సందర్భాలలో, నేను మొన్న చెప్పినా ఇప్పుడు చెప్పినా, ఇలా రామడుగులో అనుపురం పరశురామ్ అని ఉన్నాడు, ఆయన ఎంపీటీసీ టికెట్ అడుగుతుండు, గెలిపి ఇలా అక్కడ మల్యాలో ఒక యువజన కాంగ్రెస్ పార్టీ నాయకుడికి ఉప సర్పంచ్ అన్యాయం జరిగింది, ఎందుకు చేపియలేదు? ఇలా అనేక సంఘాలకు ఫోన్ చేసి యజ్ఞేష్ కోటేయద్దు, నా సపోర్ట్ ఇదే అని చెప్పిండ్రు ఎంతో మంది పెద్దలు, లీడర్లు. ఇలా నా తండ్రి నోడగొట్టవచ్చు, స్వల్ప లాభం ఏదన్నా ఆనందం ఉండొచ్చేమో, అందులో నాకు నష్టం జరిగేదైతే ఏం లేదు. ఇంకా నాకు సాధనైనంత కాలం ప్రజాక్షేత్రంలోనే కొట్లాడతా. ఏ ముసలోడు ఏం కాలే కదా అన్నా, ముసలోడు ఏం కాలే కదా, ఇంకా ఏజ్ ఉన్నది కదా, ఇంకా 30 ఏళ్ళే రాలేదు ముసలోడి. అదే ఇప్పుడు సాధారణ రోజు కొట్లాడుతా అంటే ఇంకా ముసలోడు ఏం కాదు కదా, ఇప్పుడే కదా జర్నీ స్టార్ట్. బీసీలో కూడా ప్రత్యేక హోదా కల్పించాలని అడిగిన, బీసీలలో కూడా టికెట్లు ఇవ్వాలని అడిగిన,